హాయ్ అండి, నేను మీ శైలజనండి. ఈరోజు వీడియోలో ఏంటంటే స్పేస్ సిల్క్ శారీ అండి. స్పేస్ సిల్క్ శారీ మీదకి ఆర్గంజాలో ఫుల్ వర్క్ వచ్చిన క్లాత్ అండి, ఫ్యాబ్రిక్ అది. దాన్ని నేను బ్లౌజ్గా కన్వర్ట్ చేశాను. మీకు ఈ శారీకి ఈ బ్లౌజ్కి ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఈ వీడియోలో మాత్రం నేనైతే దీన్ని బ్యాక్ హుక్స్లు పెట్టి ఫ్రంట్ ఏమో ప్రిన్స్ కట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. నేను ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టేసి ఇంకా సేప్ బెల్ట్ ఏమేనండి, ఓవరాల్గా మొత్తం ప్రిన్స్ కట్టే. ఇంకా నేను బ్యాక్ మాత్రం కంపల్సరీ డ్రాప్ పెట్టుకుందామంటే నాకు అంత అనిపించలేదు డ్రాప్, కాబట్టి నేను డీప్ నెక్ పెట్టేసి థ్రెడ్స్ పెడదామని ఫిక్స్ అయిపోయా. ఇంకా నేను అలానే కుడదాం అనుకున్నా. మీకు ఎలా అనిపించిందో చెప్పండి, ఎలా కుడితే బాగుంటుందో కామెంట్ కూడా పెట్టండి. నేనైతే ఇలా కుడుతున్నా. ఇక్కడ కొంచెం 1 ఇంచు మందం క్రాస్ తీసుకుంటా అండి మధ్యలో నుంచి, ఎందుకంటే మనం ప్రిన్స్ కట్టు పెడతాం కదా, ఆ కట్టు కాంచి క్రాస్ తీస్తా. అలా తీయటం వల్ల ఏంటంటే మన నడుము కాడ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, ముడతలు అనేది రాకుండా క్లాత్ మంచిగా ఉంటుంది పర్ఫెక్ట్గా. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా నేను కూడా తెలియనప్పుడు ఫస్ట్లో నేను అలా ట్రై చేసేదాన్ని. తర్వాత నాకు అర్థమైంది. చాలా కుడుతుంటాం కదా, ఇవి ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ ఉందని అర్థమైనప్పుడు మనం అడ్జస్ట్ చేస్తాం. ఏది ఫస్ట్లో ఎవరికి ఏమి రాదండి. ఇంకా నేను బ్యాక్ పార్ట్ కట్ చేసా. ఇవి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేస్తా అండి. నేనైతే క్లాత్ని మాత్రం వేస్ట్ చేయడానికి ఇష్టపడట్లేదండి, ఎందుకంటే క్లాత్ చాలా కాస్ట్లీ ఇది. అంటే చాలా కాదు, 600 పర్ మీటర్ వచ్చేసి పనికి పడ్డది. దీన్ని వేస్ట్ చేయటం ఎందుకనేసి అని అడ్జస్ట్ చేసి కట్ చేస్తున్నాను. కొంచెం మిగిలిన మన దేనికో దానికి వేర్ చేయొచ్చు అనేసి. దీన్ని చూడండి, నేను హ్యాండ్స్కి మాత్రం వితౌట్ లైనింగ్ వేస్తాను అండి, ఎందుకంటే ఇప్పటికే చాలా వర్క్ ఉంది కదా, ఇది చాలా మందం అనిపిస్తుంది హ్యాండ్ వేసుకోగానే. అందుకోసం చెబ్బిగా కనిపిస్తుంటే మంచిగా అనిపిద్దామా అనేసి నేనైతే వితౌట్ అంటే లైనింగ్ని అవాయిడ్ చేసి వితౌట్ హ్యాండ్స్ లైనింగ్ తోటి హ్యాండ్స్ కుడదాం అనుకున్నా. ఇలా కట్ చేశాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్